మండలం తెలుగు భాష పరిరక్షణ ఉద్యమం చేపట్టవలసినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇక్కడ ప్రత్యక్షంగా ఒక సమస్య మీకు చెప్తున్నాను. వరంగల్లో తెలుగు సినిమా అయిన ఆంగ్ల అక్షరాలతో తెలుగు సినిమా పేరు ముద్రించబడి ఉన్నది. ఇది మీరందరూ పరిశీలించండి. అలాగే మనం మాట్లాడేటువంటి మాటలలో తరచుగా అధికంగా ఆంగ్ల భాష పదాలను ప్రయోగం చేసుకుంటుంటారు. దాని ప్రభావం చివరికి మన తర్వాతి తరాలపైన, వాళ్ళ యొక్క హృదయాలపైన, భాషపైన ప్రభావం పడుతుంది. కాబట్టి ప్రభుత్వం వారు ఈనాడు ఈ నగరం కాదు, ఈ 2 రాష్ట్రాల నగరాలలో కానీ ఎక్కడ కానీ స్థాయికి పోటీ నుండి నామఫలకాలు మొత్తం ఆంగ్ల భాషలో ఉన్నాయి. అదేమన్నా తోటి వారైనటువంటి తమిళ, కర్ణాటక, కేరళ రాష్ట్రాలు చూడండి, వాళ్ళ మాతృభాషలు ఉంటాయి. మన యొక్క భాషకు దుర్గతి పట్టడానికి ప్రభుత్వాల యొక్క గృహోత్కృతమైన వైఖరి ప్రధానం. కాబట్టి నేను గేయ కవిత రాశాను. నాకున్న వ్యాపకంలో భాగంగా తెలుగు గేయాలు, పద్యాలు రాస్తుంటాను. నా యొక్క కవిత శీర్షిక తెలుగు భాష ఆవేదన. భాష ప్రస్తుత పరిస్థితిలో ఉన్నటువంటి హీన స్థితిని మీ యొక్క గానం ద్వారా వల్లకట్టినట్టుగా వివరించారు. దానికి ప్రభుత్వాలు ఉన్నాయి, పాలకులు ఉన్నారు. వ్యక్తిగతంగా ప్రతి వ్యక్తి కూడా దీని భాషా పరిరక్షణలో భాగస్వామ్యం అయినప్పుడే ఇది సాధ్యమవుతుంది అనేటువంటి విషయాన్ని స్పష్టంగా మీ గానం ద్వారా అందించారు. ఒకసారి చప్పట్లతో రామకృష్ణ గారికి తెలియజేస్తున్నాం. మరి మాతృభాష ప్రపంచంలో ఎవరి మాతృభాషలో వాళ్ళు మాత్రమే అభివృద్ధి చెందే పరిస్థితి ఉంటే ఒక్క మన దేశంలో మాత్రమే ఈ పరాయి భాష వ్యామోహం అనేటువంటి ఇప్పటిగా పెరిగిపోతున్నటువంటి పరిస్థితులలో ఇప్పటికైనా మనం మేల్కోవాలనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. ఇప్పుడు మరి చిన్నారులు వారి యొక్క కూచిపూడి నృత్య ప్రదర్శన కోసం వేదిక చేశారు. మరి ఒకసారి వారిని శిక్షణ నేర్పినటువంటి వారి గురువులు వస్తే ఒకసారి చెప్పి దాన్ని వాళ్ళను ఇక్కడ నృత్య ప్రదర్శన చేయాల్సిందిగా వేడుకుంటున్నాను. ఆర్యూబీపీటీ హన్మకొండ జిల్లా శాఖ ఏర్పాటు చేసినటువంటి సన్మాన ఆత్మీయ సభ సమావేశానికి విచ్చేసినటువంటి ఈ మధ్యకాలంలోనే పదోన్నతులు పొందిన తెలుగు, హిందీ, ఉర్దూ భాషా పండితులందరికీ ఈ సభాముఖంగా అందరికీ స్వాగతం, సుస్వాగతం తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తూనే మొదట ఒక కవితతో ప్రారంభించాం. మరి ఇప్పుడు ఇందులో నా ప్రియతనయ ఇక్కడ కూచిపూడి డ్యాన్స్ వేయడానికి 3 అమ్మాయిలు వచ్చారు. శ్రీమతి తాడూరి రేణుక శిష్యరికంలో జానపద కూచిపూడి కళాక్షేత్రం ఎక్సైజ్ కాలనీ రాజీవ్ పార్క్ దగ్గర ఉంది. వాళ్ళ గురువు గారు తాడూరి రేణుక గారు. మరి వాళ్ళు ఇప్పుడు వినాయక కవితం అనే నృత్యాన్ని మీ ముందు ప్రదర్శిస్తారు. మీరందరూ ఆశాంతం తిలకించి చిన్నారులను ఆశీర్వదించాల్సిందిగా ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాను. హరిస్మిత, విన్మయ్ ఈ 3 చిన్నారులని స్వాగతం పలుకుతూ చప్పట్లతో మీరు స్వాగతం పలకాల్సిందిగా.
భాష అనగానే అందరికీ దాని మీద ప్రేమ ఉంటుంది. అమలు చేసేటప్పుడు వచ్చేటువంటి సమస్యలలో నా సమస్యనే ఒకసారి చెప్తాను వినండి. మా పిల్లల్ని తెలుగు మీడియంలో చదివిద్దామంటే మా ఆవిడ కొరకొర చూస్తూ ఇవాళ రేపు తెలుగు మీడియం చదివినటువంటి వాళ్ళకి ఉద్యోగాలు ఎక్కడ వస్తున్నాయి, ఇంగ్లీష్ మీడియం వేద్దామని చెప్పి అన్నారు. కానీ నేను తెలుగు మీడియంలో చదివి తెలుగు బోధిస్తూనే తెలుగే నన్ను బతికిస్తుంది, మరి దీన్ని బతికించద్దా అంటే ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొని తెలుగు మీడియంలో 10th వరకు చదివించాను. ఇంగ్లీష్ మీడియం ఇంటర్మీడియట్ నుండి ఇంగ్లీష్ మీడియం చదివి ఇప్పుడు బాబు యూఎస్లో ఉన్నాడు. తెలుగులో 2 పుస్తకాలు వివరించాడు. అంటే ఎప్పుడు మన మాతృభాష మనకి ఎవరి మాతృభాషలోనైనా వాళ్ళు వ్యక్తీకరించే అంత సులభంగా వేరే భాషలు వ్యక్తీకరించేదని చెప్తూ మరి తెలుగుకు సంబంధించినటువంటి ఒక చిన్న పద్యంతో ఇంకా ఇంతకుముందు మన కళాశాల వచ్చే వరకు తెలుగు ఎంత తీయండి అనడానికి మంచి గుమ్మడి కన్నా మేడం మంచి గుమ్మడి కన్నా దంచిన ఎర్రని త్రోవట్ల బియ్యము కూడు కన్నా నూకారిన లేస జకంకి కన్నా మేల్జాంగీరు మామిడి పండు కన్నా కమియ పండిన ద్రాక్ష కన్నా ఖజూరము కన్నా జుంటి తేనె కన్నా జున్ను కన్నా ఆవనితరి కుసరి కుసరి కోయిల చూద కన్నా ముద్దులొలికెడి జవరాలి మోది కన్నా తీయనైనది ఎయ్యది అదే మన తెలుగు భాష, తీయనైనది ఎయ్యది అదే మన తెలుగు భాష. మరి రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత పరిషత్కి వాళ్ళు చేసినటువంటి కార్యక్రమాన్ని మరి నిర్వహించేటువంటి కొద్దిసేపట్లో మన ముఖ్య అతిథులు విచ్చేసిన తర్వాత కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఆ లోపు ఎవరైనా పాట కానీ మరి వాళ్ళకు ఉన్నటువంటి ఏదో ఒక కళను ప్రదర్శించాల్సిందిగా ఈ యొక్క వేదిక మిమ్మల్ని సాధారణంగా ఆహ్వానిస్తుంది సార్. దయచేసి వేదిక మీదకి వచ్చి మేడం వస్తున్నారు చెప్పండి. రమణీయ శోభతోడ ప్రసరించినటి రత్నభూమి మిసమిసలాడిన పసిడి పంటలతో ఆసురం వైనది భరత భూమి విజయలక్ష్మి కొన్న వీరులందరి తోడ విరసిల్లినటిది వీరభూమి. అన్ని మతాలకు ఆరాధనీయమై ధన్యత కొన్నది పుణ్యభూమి. నిఖిల విజ్ఞాన ధనులకు నిలయ భూమి, సకల విజ్ఞాన కవులకు జన్మభూమి. అట్టి సద్భూమిలో హృదయం పొంగ మమ్ము పుట్టించితి తద్రుణం వందనం చేతుమో భరతమాత. అమ్మ కౌకిటి పంజరం చిలక కొదమ కండలు తేరుకొను పిల్లవస్తాదు. ఊయేల దిగని భాగ్యోన్నతుండు పువ్వులు నేర్చిన ఒక వింత చదువరి సతిని ముట్టని నాటి సాంబమూర్తి. ప్రసవాది వచ్చిన తన కృత పెత్తన పురాణి ఏమి పని మీద వెళ్ళినాడో ఏడు గడచిన ముందేమో కాని
ఈ వేదిక మీద ప్రదర్శించాల్సిందిగా వారిని మరి రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత పరిషత్ని సాధారణంగా ఆహ్వానిస్తుంది. దయచేసి వేదిక మీదకి రావాల్సిందిగా తిరుపతి సార్ గారిని వేడుకుంటున్నాం. సంఘానికి నమస్కారాలు, స్వాగతం. నా పేరు సారంగపాణి. నేను ఎస్ఏ ఇంగ్లీష్. నా మిత్రుడు లక్ష్మీనారాయణ గారు, నా క్లాస్మేట్, జిల్లా అధ్యక్షులు, వారి ఆహ్వానం మేరకు నేను వచ్చినాను. మీరు పిలిచినందుకు ధన్యుడి. ఈ పూట నా నోట ఓ చిరు పాట. చదువు గురించి చదువుకుంటే పెరుగుతుంది విజ్ఞానం, చెడును తెలుసుకుంటే తరుగుతుంది అజ్ఞానం. చదువుకుంటే పెరుగుతుంది విజ్ఞానం, చెడును తెలుసుకుంటే తరుగుతుంది అజ్ఞానం. అందుకు కావాలి మనకు సంస్కారం, ఆ సంస్కారం ఇస్తుంది చదువుల సారం. తెలుసుకుంటే పెరుగుతుంది విజ్ఞానం. దారిలో పిడీలు చేసే వాల్మీకి మాడిపోయి కాలేదా గొప్ప ఋషి. దారిలో పిడీలు చేసే వాల్మీకి మాడిపోయి కాలేదా గొప్ప ఋషి. ఋషితోటి విద్య నేర్చి రామాయణం రాసి కోట్ల జనుల హృదయంలో కొలువై ఉన్నాడు. మనము చదువుకోవాలి, తెలివిని పెంచుకోవాలి, కావ్యం రాసి చూపాలి, ఋషితో మారి చూపాలి. చదువుకుంటే పెరుగుతుంది విజ్ఞానం, చెడును తెలుసుకుంటే తరుగుతుంది అజ్ఞానం. పోకిరిగా తిరిగినట్టి చిన్నయ సూరి రాయలేద గ్రంథాలు వెన్నత మారి. పోకిరిగా తిరిగినట్టి చిన్నయ సూరి రాయలేద గ్రంథాలు వెన్నత మారి. మిత్రలాభ మిత్రవేద నీతి కథలు రాసి మనకు పంచే వాటిని నైతిక విలువలు చేసి మనము చదువుకోవాలి, తెలివిని పెంచుకోవాలి. చిన్నయ సూరిల మారి మన్నన పొంది తీరాలి. చదువుకుంటే పెరుగుతుంది విజ్ఞానం, చెడును తెలుసుకుంటే తరుగుతుంది అజ్ఞానం. విద్యతోటి మార్పుని రేడియోలు కనుగొన్నాడు, విద్యతోటి ఆర్యభట్ట శాస్త్రవేత్త అయినాడు. విద్యతోటి మార్పుని రేడియోలు కనుగొన్నాడు, విద్యతోటి ఆర్యభట్ట శాస్త్రవేత్త అయినాడు. విద్యతోటి అబ్దుల్ కలాం రాష్ట్రపతిగా ఎదిగాడు. విద్యతోటి మదరమ్మ తన సేవలు చేసింది. మనము చదువుకోవాలి, సేవలు చేసి చూపాలి, శాంతి సులభవ్వాలి, సమతాదు కలపాలి. చదువుకుంటే పెరుగుతుంది విజ్ఞానం, చెడును తెలుసుకుంటే తరుగుతుంది అజ్ఞానం. చదువుకుంటే పెరుగుతుంది విజ్ఞానం, చెడును తెలుసుకుంటే తరుగుతుంది అజ్ఞానం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. గారి పిలుపు మేరకు వచ్చి మరి చక్కనైనటువంటి విజయ ఆవశ్యకతను, మరి విద్య యుసగును వినయము, వినయములను కలుగు పాత్రత, పాత్రత వలన ధనము, ధనము వలన ధర్మము, దాని వలన ఐతికాముష్టిక సుఖములు అందునట్టు అని చెప్పి మరి భర్తృహరి గారు ఎప్పుడో ఉపనిషత్తులో చెప్పారు. మరి అలాంటి విద్యా ఆవశ్యకత యొక్క చక్కగా పాట రూపంలో విశ్లేషించినందుకు మీకు ఈ ఆర్యూకేపీ ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తుంది సార్. ఇప్పుడు తిరుపతి గారు మరి జాతీయ భాషా బోధకులు, మరి చక్కటి తెలుగు పద్యాలు రాస్తూ మరి ఎన్నో పద్యాలు పెద్దగా కూడా రాశారు నాకు తెలిసి. మరి వారి చక్కనైనటువంటి పద్యాలను మనకు వినిపించి మమ్మల్ని ఆనందింపజేస్తారని చెప్పి ఆశిస్తున్నాం. తెలంగాణ
జిల్లా శాఖ వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆత్మీయ అభినందన సభకు విచ్చేసిన ప్రతి ఒక్కరికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ ఇప్పుడు వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే గారు మరికొద్ది సేపట్లో రాబోతున్నారు. దయచేసి మనం అందరం కూడా ఆ గేట్ వరకు వెళ్దాం. అదేవిధంగా ముఖ్యంగా ఉమెన్ టీచర్స్ కోరేది ఏంటంటే, మనం పూలమాలలు పూలు ఉన్నాయి, మన దారి పొడుగున బోత్ సైడ్ నిలబడి వారికి మనం స్వాగతిద్దాం. థ్యాంక్ యూ అన్నయ్య.
మధ్య సంస్కృతి అంతరించిపోతున్న అనుకుంటున్న రోజులలో మరి అన్నగారు చక్కనటువంటి మన రాష్ట్ర నాయకుల యొక్క ఔన్నత్యాన్ని చాటి చెప్పిన చక్కని పద్యాన్ని మనం వినిపించారు. సార్ చెప్పండి. వారు చేసినటువంటి కష్టం వినలేనిది. అది మన సర్కారు బడి సత్తరుడు బడికి పోయే పిల్లారాన్ని చూడు, చదువులో నా చదివే చూడు. బడికి పోయే పిల్లారాన్ని చూడు, చదువులో నా చదివే చూడు. తారే చూడు దుమ్ము చూడు మా సర్కారు బడి సత్తరుడు. బడికి పోయే పిల్లారాన్ని చూడు, చదువులో నా చదివే చూడు. పలక పలకం పట్టుకొని పిల్లడు అక్షరాలు దిద్దుతుంటే, పలక పలకం పట్టుకొని పిల్లడు అక్షరాలు దిద్దుతుంటే, చదువులోన మెరిసే చూడు గుడుగు అక్షరాలతో ఆడుకుంటూ. చదువులోన మెరిసే చూడు గుడుగు అక్షరాలతో ఆడుకుంటూ. ఆడుతూ పాడుతూ చదువు నేర్చుకుంటే అదుపు సదుపు ఏమున్నది. ఆడుతూ పాడుతూ చదువు నేర్చుకుంటే అదుపు సదుపు ఏమున్నది. సన్న బియ్యం అన్నం తింటూ పిల్లడు సానా పెట్టిన వజ్రమాయే. సన్న బియ్యం అన్నం తింటూ పిల్లడు సానా పెట్టిన వజ్రమాయే. చదువు రాదని దిగులు పడకు పిల్లగా, చదువు చెప్పే గురువులుండే. చదువు రాదని దిగులు పడకు పిల్లగా, చదువు చెప్పే గురువులుండే. కొట్టకుండా విద్యానెక్కినారు, విద్య గంధం అందించిరి. కొట్టకుండా విద్యానెక్కినారు, విద్య గంధం అందించిరి. సర్కారు పడి అంటే పిల్లగాడు శంకర జాగేసి బడికి వచ్చే. సర్కారు బడి అంటే పిల్లగాడు శంకర జాగేసి బడికి వచ్చే. సమదుస్తులు చేసుకొని పిల్లడు చక్కగానే చదువు నేర్చే. సమదుస్తులు వేసుకొని పిల్లడు చక్కగానే బడికి వచ్చే. దారి చూడు దుమ్ము చూడు మామ సర్కారు బడి సత్తరుడు. బడికి పోయే పిల్లగాని చూడు, చదువులో నా దొరే చూడు. బడికి పోయే పిల్లగాని చూడు, చదువులో నా దొరే చూడు.
ప్రభుత్వ పాఠశాల యొక్క పిల్లలలో ఉండేటువంటి నైపుణ్యాన్ని కళ్ళకట్టినట్టుగా మీ గానామృతం ద్వారా మమ్మల్ని ఓలరాడించినందుకు ఈ వేదిక మీకు ప్రత్యేక ధన్యవాదాలు చెప్తుంది. ఇప్పుడు కార్యక్రమాన్ని ప్రారంభించాల్సిందిగా ఈనాటి మన ఆత్మీయ అభినందన సభ జరుపుకొను ఆనంద సమయంలో మా మనస్సులో ఆనంద కిరణాలు ఉపెట్టున ఎగిసిపడుతూ మీ అందరికీ పేరు పేరుగా ఆహ్వానం పలుకుతున్నాం. మాతో ఈ సాయం సంధ్యను ఆహ్లాదకరంగా మా స్థితికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ఆహ్వానం పలుకుతున్నాం. రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత పరిషత్ తెలంగాణ అంటేనే పండిత మిత్రులందరినీ ఒక బ్రాండ్. ఇటువంటి అతి పెద్ద సంఘమైన మన సంఘంలో ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నామంటే ఇది మనందరికీ కూడా గర్వకారణం. ఇంతటి మంచి కార్యక్రమంకు మొక్కవాని దీక్షతో చేపట్టి నిర్వహిస్తున్నటువంటి రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత పరిషత్ హన్మకొండ జిల్లా అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ సొల్లేటి లక్ష్మీనారాయణ గారిని సభాధ్యక్షులుగా వేదికను అలంకరించవలసిందిగా కోరుచున్నాం. మన ప్రియతమ నేత, స్నేహశీలి, మృదుభాషి, కర్మ అపర చాణిక్యులు, సమస్యల కోసం నిరంతర కృషివలుడు, తన జీవితాన్నే భాషా పండితుల సమస్యల కోసం అంకితం చేసినటువంటి ఆదర్శమూర్తి, మొక్కవాని దీశాలి, మడమ తిప్పని పట్టుదలతో ఆశయ సాధనలో అందరికంటే ముందుండే ధీరోదాత్తులు, అలుపెరగని పోరాట యోధులు, పండిత లోకానికి ప్రియతమ నేత, మన ఉభయ జిల్లాల ముద్దుబిడ్డ, గౌరవనీయులు రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత పరిషత్ తెలంగాణ రాష్ట్రం యొక్క రాష్ట్ర అధ్యక్షులు మాన్యులు శ్రీ ఎండి అబ్దుల్లా గారిని వేదికపై సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత పరిషత్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మృదుభాషి, స్నేహశీలి, వృత్తిని దైవంగా భావించి కవిత్వాన్ని ప్రేమించే కళా పిపాసి, ఎన్నో పుస్తకాలను శబరీశ్వరునిగా పేరుగాంచిన, ఎన్నో రాష్ట్ర స్థాయి అవార్డులు సాధించిన మన సరస్వతి ముద్దుబిడ్డ, గౌరవశ్రీ మాన్యులు శ్రీ గొల్లపల్లి తిరుమల క్రాంతికృష్ణ గారిని వేదికపై సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. మరో మన గౌరవ అతిథులు మాన్యులు సంఘమే తన జీవితంగా భావించే మృదుభాషి, స్నేహశీలి, సంఘం కోసం ఆరాధించలు పరితపించే నాయకులు, మీరు అనుకున్న పని చేయండి నేనున్నాను అని మా రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత పరిషత్ హన్మకొండ జిల్లా శాఖకు వెన్నుండి నడిపి
నడిపిస్తున్నటువంటి సూత్రధారి గౌరవనీయులు శ్రీ రాష్ట్ర సహాధ్యక్షులు శ్రీ నాగుల విశ్వపతి గారిని వేదికపై సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. మిత్రులారా, మరి కొద్దిసేపట్లో మన విశిష్ట అతిథులు గౌరవనీయులు శ్రీ నాయని రాజేందర్ రెడ్డి గారు రాబోతున్నారు. దయచేసి మీ స్థానంలో కూర్చోవలసిందిగా కోరుచున్నాను. అదేవిధంగా ఇప్పుడు బిడ్డ మన కవి, రచయిత, మృదుభాషి, స్నేహశీలి, సాహిత్య వికాసకులు, సాహిత్య సేవకులు, గౌరవనీయులు రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీ వి గంగాధర్ గారిని వేదికపై రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. మరో గౌరవానికి గౌరవనీయులు నిత్య కృషివరులు, కవి, రచయిత, మార్గదర్శి, కార్య సాధకులు, బహుభాషా కోవిదులు గౌరవనీయులు శ్రీ డి తిరుపతయ్య గారిని వేదికపై రావాల్సిందిగా కోరుతున్నాం. తదుపరి కార్యక్రమంను గౌరవ సభాధ్యక్షులు నడపవలసిందిగా కోరుతున్నాం. ఎన్నో ఏళ్ళుగా వేచిన ఉదయం ఈరోజు ఇంతమంది భాషా పండితులు, స్కూల్ అసిస్టెంట్లు పీహెచ్ఎంలుగా పదోన్నతి పొందినటువంటి ఈ శుభ సందర్భంలో ఇంతమంది పదోన్నతులకు ప్రధాన కారకులు మన ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు హన్మకొండ జిల్లా పక్షాన. అదేవిధంగా ఈ మహోన్నత లక్ష్య సాధనలో అవిరళ కృషి చేసిన నిత్య చైతన్యశీలి మన భాషా బాంధవులు, నిరంతర చైతన్యశీలి, ఎన్నో ఏళ్ళుగా 2010 నుంచి 24 వరకు సుమారు 14 సంవత్సరాల పాటు నిర్విరామంగా కృషి చేసి పండితుల యొక్క కళలను సాకారం చేసిన మాన్యులు మన రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు ఎండి అబ్దుల్లా గారికి హృదయపూర్వక స్వాగతం, సుస్వాగతం. కృష్ణార్జునులాగా ప్రెసిడెంట్ గారి వెన్నంటి ఉండి వారి కార్య సాధనలో అలు పెరగకుండా పోరాటం చేసిన సోదరులు, నిత్య నూతన చైతన్యశీలి, పిల్లల సాహితీకారులు, ఒక మంచి వక్త, అన్నిటికీ మించి ఓర్పు సాధన కలిగినటువంటి గౌరవనీయులు మన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాంతికృష్ణ గారికి సౌహృదయపూర్వక స్వాగతం పలుకుతూ ఈనాటి కార్యక్రమానికి వేదికపైకి రావాల్సిందిగా హన్మకొండ జిల్లా ప్రధాన కార్యదర్శి సోదరులు సాదర్ సాయి గారిని సాదరంగా ఆహ్వానిస్తున్నాం. తర్వాత ఆత్మీయ అతిథులుగా మన పొరుగు జిల్లా అయినటువంటి వరంగల్ జిల్లా నుంచి రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహిస్తున్న గౌరవనీయులు రాష్ట్ర బాధ్యులు శ్రీ కుమార్ గారిని, అదేవిధంగా నజీరుద్దీన్ గారిని సాధారణంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాను. ఇంకా నరసింహస్వామి గారు రాష్ట్ర బాధ్యులు ఎవరున్నా కూడా ఏ జిల్లా వాళ్ళైనా పర్వాలేదు, దయచేసి వేదికపైకి రావాల్సిందిగా సాధారణంగా ఆహ్వానిస్తున్నాను. రాష్ట్ర బాధ్యులు ఏ జిల్లా వాళ్ళైనా పర్వాలేదు, హైదరాబాద్ మేడం గారు, ఇంకా దయచేసి ఎవరైనా ఉంటే అన్నిలా భావించకుండా వేదికపైకి రావాల్సిందిగా సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. నరసింహస్వామి గారు జిల్లా రాష్ట్ర బాధ్యులు, వారిని సాధారణంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాను. అదేవిధంగా మనకు సోదర జిల్లా
వరంగల్ జిల్లా ఆర్ఎంపీటీ జిల్లా అధ్యక్షులు సోదరుడు అంకేశ్వర కుమారస్వామి గారిని సాధారణంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాను. అదేవిధంగా సోదర జిల్లాల బాధ్యులు ఎవరున్నా కూడా ఏ జిల్లా అయినా పర్వాలేదు, దయచేసి వేదికపైకి రావాల్సిందిగా సాధారణంగా ఆహ్వానిస్తున్నాను. అదేవిధంగా వరంగల్ ఓరుగల్ ముద్దుబిడ్డలు మాకంటే పూర్వం వరంగల్ జిల్లా రాష్ట్ర ఉపాధ్యాయ పండిత పరిషత్ పురోభివృద్ధికి బాటలు వేసి మమ్మల్ని ఈ వేదిక మీద ఉండే విధంగా తయారు చేసినటువంటి యొక్క సహృదయులు మార్గదర్శకులు మన పూర్వ వరంగల్ జిల్లా అధ్యక్షులు గౌరవనీయులు భిక్షపతి గారిని సాధారణంగా వేదికపై ఆహ్వానిస్తున్నాను. అదేవిధంగా గౌరవనీయులు రాష్ట్ర బాధ్యులుగా జిల్లా బాధ్యులుగా నిర్విరామ కృషి చేసినటువంటి గౌరవనీయులు మన కె రాజమహేందర్ గారిని సాధారణంగా వేదికపై ఆహ్వానిస్తున్నాను. వారు పూర్వ వరంగల్ జిల్లా బాధ్యులు, పూర్వ రాష్ట్ర బాధ్యులు. అదేవిధంగా ఇక మా అన్న గురించి పెద్దన్న గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఊరిలో మొత్తం ఎంటైర్ జిల్లాకే పండిత పరిస్థితులకు భీష్మాచార్యులు, మరి మా అందరికీ స్ఫూర్తి ప్రదాత గౌరవనీయులు జక్కన్ దామోదర్ గారిని సాధారణంగా వేదికపై వారు జిల్లా బాధ్యులుగా రాష్ట్ర బాధ్యులుగా ఎంతో కృషి చేశారు. నేను వారు కలిసి కూడా జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులుగా పనిచేశాను. వారిని సాధారణంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాను. గౌరవనీయులు తర్వాత కార్యక్రమానికి ఆహ్వానించవలసిందిగా విష్ణుమూర్తి గారిని, నర్సయ్య గారిని సాధారణంగా ఆహ్వానిస్తున్నారు. జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా ఆహ్వానిస్తూ
జై తెలంగాణ. सालेश्वरम से हिंदी सहायक शिक्षिका एक स्वागत गीत प्रस्तुत करने जा रही हूँ। ధన్యవాదాలు శ్రీకృష్ణ గారు. కరుణా హృదయులు మీరు ఆత్మీయాభినందన సభకు విచ్చేసిన ధీర హృదయ సుధీరులకు స్వాగతం. ధీర హృదయ సుధీరులకు స్వాగతం. కృష్ణ దర్శకత్వంలో వచ్చినటువంటి స్వాతి చిత్రాన్ని చెప్పాను. మంచు కరిగింది తలుపు తీయనా ప్రభు, ఇలగొంతు వణికింది పిలుపు నీయనా ప్రభు. నీతో పొడవున కువ కువల సాగతం, నీ కాలి అలికిడికి మెలకువల మంచు కలిగింది తలుపు తీయనా ప్రభు, ఈ పూల రాగాల పులకించగమకాలు గారాబు కవనాల గాలి సంగతులు. ఈ పూల రాగాల పులకించగమకాలు గారాబు కవనాల గాలి సంగతులు. నీ చరణ కిరణాలు పలుకరించిన చాలు పల్లవించును ప్రభు, పవరించు భువనాలు భానుమూర్తి. నీ ప్రాణ కీర్తనని పలుకని ప్రణతులని ప్రణవశృతిని పాడని ప్రకృతిని ప్రకృతిని. తెలి మంచు కరిగింది తలుపు తీయనా ప్రభు,
ప్రభు నీదో పొడవున కువకువల స్వాగతం నీ కాలి అలికిరికి మెలకువల వందనం తెలి మంచు కలిగింది తలుపు తీయనా ప్రభు. ధన్యవాదాలు. ఉమాదేవి గారు ఎకరాన్స్గా పురస్కరించారు. నా పేరు ఉమా, రాష్ట్రీయ ఉపాధ్యాయ పరీక్ష పరిషత్ ఆత్మీయ అభినందన సభకు విచ్చేసిన ప్రతి టీచర్కి, మేడంకి పేరుపైన నమస్కారాలు. వేదిక పెద్దలందరికీ నమస్కారాలు. మనకి ఈ ఎస్ఏ ప్రమోషన్ అనేది ఎన్నో దశాబ్దాలుగా పోరాటాల తర్వాత వచ్చింది. మరి సుప్రీంకోర్టుకి వెళ్ళారు అనగానే చాలా భయమైంది. ఎన్నోసార్లు మనకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయినప్పుడు కూడా ఆగిపోయింది. బహుశా ఇది ఏమవుతుంది, ఇది అసలు బహుశా వెళ్తుందా లేదా అనే సందిగ్ధంలో ప్రతి ఒక్క టీచరు ఉన్నాం. అలాంటిది ఈ పెద్దవాళ్ళ కృష్ణరావు అబ్దుల్లా సార్, క్రాంతి సారు, మరి ఈ అలీ సార్ దయ వల్ల ఈరోజు ఇంతమంది ప్రమోషన్లు పొంది మనం చాలా సంతోషపడం. ఆ సుప్రీంకోర్టు యొక్క తీర్పు రాగానే ఈసార్లు పడ్డ కృషి గురించి నేను ఏదో ఒక కవిత రాయాలి అని ఒక చిన్న కవిత రాశాను సార్. అది మీకు మీ ముందు ఇస్తాను సార్. పండితుల పూదోటలో వికసించిన కుసుమాలు అవి పెరగని పోరాటాలతో అజేయులై నిలిచారు. ఎన్నో ఏళ్ల కలను సాకారం చేసి వెట్టి జాతి నుండి విముక్తులను చేశారు. అన్యాయం జరిగిందని గగ్గోలు పెట్టేవారికి న్యాయస్థానాల ద్వారానే సమాధానం చెప్పారు. అను పెరగని పోరాటాలతో ఆదర్శంగా నిలిచారు. ధర్మో రక్షిత రక్షిత అంటూ హృదయాలను తెచ్చారు. అందరికీ కృతజ్ఞతలు సార్. మాధవపట్ల ఉమామేడం గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ వేదికపైకి రావాల్సిందిగా సాధారణంగా ఆహ్వానిస్తున్నాను. కృష్ణమూర్తి గారు. మరి వారు అదేవిధంగా దామోదర్ గారు ఈ రోజు దేనికి ఇందులో ఇచ్చినారు. వారికి హన్మకొండ జిల్లా శాఖ పక్షాన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. గౌరవ కృష్ణమూర్తి గారిని వేదికపైకి రావాల్సిందిగా సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. ఇంకా ఎవరైనా ప్రమోషన్ పొందినటువంటి యొక్క సందర్భాన్ని, ఆనందాన్ని మరి చెప్పదలుచుకుంటే పిహెచ్డి కానీ లేకపోతే ఎక్స్పోరెన్స్గా ప్రమోషన్ పొందినటువంటి భాషా పండితులు ఎవరైనా కూడా వేదికపైకి వచ్చి మీ యొక్క అభిప్రాయాన్ని పంచుకోవాల్సిందిగా కోరుతున్నాను. సభకు నమస్కారం. ముందుగా అంటే ఈ మా బాధలు సంతోషాలు పంచుకోవడానికంటే ముందు ఒక చాటు పద్యం. అంటే సభ అంతా కొంత పండితుల సభలాగా లేదు, కొంచెం అంత బోసిపోయినట్టుగా అనిపిస్తుంది. ఇంతమంది పండితులు ఉన్నారు, ఇంతమంది వక్తలు ఉన్నారు, ఇంతమంది భాషా మేధావులు ఉన్నారు. అయితే ఒక చాటు పద్యం నాది కాదు, ఇది కాకుంటే నాకు ఇక్కడ దొరికింది. దాన్ని మీకు ఒకసారి చెప్తాను. దాని యొక్క అర్థాలు మీరే చెప్పాలి, నాకే తెలియదు. నేను కలువలరాజు బావసతి కన్న కుమారుని అన్నమన్మని. కలువలరాజు బావసతి కన్న కుమారుని అన్నమన్మని. తూకొన చేసిన వాని కార్యములు తూకొన చేసిన వాని తండ్రిని. చిలికిన వాణి పండితుల చూస్తే ఉన్న పద్యం మర్చిపోతాను. ఇట్లనే నవ్వుతాను రాదు. చిలికిన వాణి వైరి పతి, చిలికిన వాణి వైరి పతి తండ్రిని వలచిన వాహనంబు వలె వచ్చాడు ఇంటికి చూడవే చేయి. ఇద్దరు భార్యాభర్తలు పండితులు ఇంటికి వచ్చిన చుట్టాల గురించి ఏమని మాట్లాడుకుంటున్నారు అనేటువంటి పద్యం యొక్క అర్థం. కలువల రాజు చంద్రుడు, చంద్రుడి యొక్క బావ విష్ణుమూర్తి.
వాళ్ళ భార్య లక్ష్మీదేవి, వాళ్ళ కొడుకు మన్మధుడు. మన్మధుడి యొక్క అన్న బ్రహ్మ. బ్రహ్మ మన్మధుడు పులస్త్య రావణాసురుడు, పులస్త్య బ్రహ్మ కొడుకు. రావణాసురుడిని గెలిచినటువంటి వాడు శ్రీరామచంద్రుడు. శ్రీరామచంద్రుడి కార్యాలని దగ్గరుండి బాధ్యతగా నిర్వర్తించిన వాడు హనుమంతుడు. హనుమంతుడి యొక్క తండ్రి వాయుదేవుడు. వాయుదేవుణ్ణి తన భూత్కారములతో భయపెట్టేవాడు వాసుకి, సర్పరాజు. ఆ సర్పం యొక్క వైరి గరుత్మంతుడు. గరుత్మంతుని యొక్క శత్రువు, గరుత్మంతుని యొక్క పతి శ్రీ మహావిష్ణువు. శ్రీ మహావిష్ణువు యొక్క చెల్లెలు, అది శ్రీకృష్ణుడు చెల్లెలు సుభద్ర. సుభద్ర యొక్క భర్త అర్జునుడు. అర్జునుడి యొక్క అన్న భీముడు. భీముని అన్న ధర్మరాజు తండ్రి యమధర్మరాజు వాహనం దున్నపోడు వల్ల వస్తున్నాడు ఇంటికి అని చెప్పి భార్య భర్తలు చమత్కారంగా చెప్పుకున్నటువంటి చాటు పద్యాన్ని చెప్పడం జరిగింది. అయితే వలసిన వాహనం వల్ల వచ్చే ఇంటికి చూడలే చేయి అని వాళ్ళు అనుకుంటే వచ్చిన వాడు కూడా మనిషి అంటే గొప్ప భాగం ఉందని వాళ్ళు అనుకుంటారు. కానీ వీళ్ళిద్దరు పాండిత్యం తెలిసిన వాళ్ళు కాబట్టి పండితులు మాట్లాడుకుంటే ఎలా ఉంటుంది అనేది ఒక చమత్కారం. ఈ చాటు పద్యాన్ని ఎవరు చెప్పారో కానీ చాలా బాగుంది. అందుకని నేను దాన్ని మీకు అప్పచెప్తామని అనుకుంటే ఏమున్నది, ఇలాంటి పండితులను చూసినాక వచ్చేది కాస్త ఎదురుగా వెళ్ళాను. సరే, ఇదొక ఎత్తు అయితే నేను 2001 డిఎస్సిలో మరి లాంగ్వేజ్ పండిట్గా ఉద్యోగం వచ్చిందని సంబరపడుతూ ఉద్యోగంలోకి వచ్చిన తర్వాత మరి అబ్దుల్లా గారు లాంటి నాయకులు మా జిల్లాలో మా పక్కనే పనిచేయడం అనేది మా అదృష్టంగా ఇప్పుడు అనుకుంటున్నాం. అప్పుడు చాలా సందర్భాల్లో ఈ అబ్దుల్లా సార్ అంటే తిరుగుతుంటే ఇది వస్తుందా కస్తుందా ఏంటి పీకులాట అని చెప్పి చాలా సందర్భాల్లో అనుకున్నాం. అంటే మేము అనుకుంటున్నా కూడా వారి ముఖంలో ఏమాత్రం కించిత్ కలత లేకుండా జిల్లా అధ్యక్షులుగా ఉన్నప్పటి నుండి ఎలా ఉన్నారో ఉమ్మడి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మన రాష్ట్రం మొత్తం రాష్ట్రంలో కూడా వారి రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నా కూడా అదే ధైర్యంతో అదే తెగులతో పోరాడుతూ నాలాంటి ఎంతో మంది పండితులకు ఆశలు చిగురింపజేస్తూ సజీవంగా ఉంచుతూ అంటే మాలో ఎన్నో సందర్భాలు అంటే నాయకుడికి కార్యకర్తకి ఉన్నటువంటి వ్యత్యాసాన్ని నేను అబ్దుల్లా సార్ గారి ద్వారా చూశాను ప్రత్యక్షంగా. అంటే ఎన్ని కోర్టుల చుట్టూ తిరగడం, ఎన్ని సందర్భాల్లో తన వ్యక్తిగతమైనటువంటి లీవులన్నింటినీ కూడా కుటుంబానికి కాకుండా అంటే ఓన్లీ మన యొక్క రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత పరిషత్కే అంటే పుల్లయ్య గారు స్థాపించినటువంటి 1927 అని సారా ఇవన్నీ చెప్తుంటే మేమేమో పాఠాలు చెప్పడానికి పద్యాలన్నీ అవలేగా చెప్తుంటాం. కానీ సార్ చెప్పే జీవోలు వచ్చినప్పుడు మళ్ళీ ఎక్కడికి ఎక్కడ గుర్తుంటాయి సార్ అని చెప్పి ఒక అనుమానం చేసేస్తారు నిజంగా కూడా. అదేవిధంగా మరి మాకు తిరుమల కాంతికృష్ణ గారు మాకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అయిన తర్వాత ఉన్నటువంటి అంశాలన్నింటినీ కూడా పత్రికా రూపంలో పత్రికాముఖంగా మొత్తం యావత్ రాష్ట్రానికి తెలిసేలాగా పాలకుల ఒక వెన్నులో వణుకు పుట్టేలాగా అన్నింటినీ వివరంగా చెప్తూ వారు చక్కనైనటువంటి విధంగా మరి ఇంతకుముందే మన విష్ణుమూర్తి గారు కృష్ణునికి అర్జునుడికి తోడులాగా మరి పరస్పరం ఎలా సహకరించుకుంటూ ముందుకు పోయేటువంటి అంశాన్ని కూడా వివరించడం జరిగింది. మరి 20-30 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం తర్వాత పొందినటువంటి ఈ ఫలితాన్ని నిజంగా మేము ఇప్పటికీ నమ్మలేకుంటున్నాం సార్. ఇచ్చుకుంటున్నాం అప్పుడప్పుడు నేను స్కూల్ అసిస్టెంట్ అయ్యాము కాలేదని నిజమే నమ్మకమే. అంటే స్కూల్ అసిస్టెంట్ కాకముందుకే స్కూల్ అసిస్టెంట్గా హై స్కూళ్ళ లోపల ఇంతకుముందే విచార్య అనే పదాన్ని కూడా వాడారు మన మిత్రులు. మరి ఇలాంటి ఈ యొక్క సుదీర్ఘ పోరాటం లోపల ఎంతో మంది నాయకులను ఎంతో మంది తమకు పరిచయం ఉన్నటువంటి అధికారులను కలిసి చెప్పులు అడిగేలా తిరిగినటువంటి నాయకులందరికీ ఈ సభాపక్షాల పేరుపైన ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఇంకొకటి రాష్ట్ర బాధ్యులైనటువంటి విశ్వపతి గారితో కలిసి పనిచేసేటువంటి అదృష్టం కూడా నాకు కలిగింది. అంటే ఈ యొక్క పండిత పరిషత్ యొక్క ఈ దుర్గను అంటించింది విశ్వపతి గారి ఒక రకంగా. అయితే మరి ఇందులో చేరినప్పటి నుండి ఎంతమంది ఎన్ని రకాల పాల్గొనపాలు గురి చేయడానికి ప్రయత్నం చేసేటువంటి సోదర సంఘాలు ఉండొచ్చు, ఎంతమంది ఉన్నా కూడా ఈ పండిత పరిషత్తును విడవకుండా ఇంతకాలం ఉన్నందుకు ఫలితం వచ్చినా రాకున్నా మా ప్రయాణం ఎప్పుడు కూడా రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత పరిషత్ టీతోనే అని చెప్పి సభాముఖంగా సగౌరవంగా చెప్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు అధ్యక్షుల వారికి ధన్యవాదాలు చేస్తూ వినిస్తున్నాను. ధన్యవాదాలు. మరి మీ అందరి యొక్క సంపూర్ణ సహాయ సహకారాలు మాకు ఉండాలి. మరి మా సహాయ సహకారాలు కూడా రాష్ట్రంగా ఉంటాయి.
భవిష్యత్తులో కూడా ప్రాచీనమైనటువంటి ఒక సంస్థ ఇది. ఉపాధ్యాయుల భాషా పండితుల యొక్క పరిరక్షణకి ఏర్పడిన సంస్థ. ఇంకొక 3 నెలల్లో 100 సంవత్సరాల ఉత్సవాలను కూడా మీ అందరి సమక్షంలో ఇదే విధంగా జరుపుకునేటువంటి ఒక అవకాశం ఉంటుంది. కాబట్టి అందరూ కూడా ఈ సంఘంలో సభ్యత్వం తీసుకోవాలని మరొకసారి మిమ్మల్ని అభ్యర్థిస్తూ, ఎమ్మెల్యే గారు వస్తారు, మీటింగ్లో ఉన్నారు, సార్ వస్తారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి వరంగల్ జిల్లా అధ్యక్షులు అంకేశ్వర కుమారస్వామి గారిని మాట్లాడాల్సిందిగా సాధారణంగా ఆహ్వానిస్తున్నారు. సభాయన పెద్దలు మరియు వేదిక ముందున్నటువంటి పండితులందరికీ కూడా హృదయపూర్వక అభినందనలు. ఈ ఆత్మీయ అభినందన సభను విజయవంతం చేయడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక అభినందనలు, ధన్యవాదాలు తెలుపుతున్నాను. సో ఒక మరపురాని మధురమైన క్షణం ఈరోజు మనం అనుభవిస్తున్నాం. అసలు సాధ్యం కాదు అనుకున్నటువంటి విషయాన్ని సుసాధ్యం చేసినటువంటి ఘనత గౌరవనీయులు పెద్దలు మన అబ్దుల్ సార్కి దక్కుతుంది. మరి ఇంకొక 3 years 1927లో ఏర్పాటు చేయబడినటువంటి ఈ ఆర్ఈపీకి ఒక 3 సంవత్సరాల్లో మన శతాబ్దాలను పూర్తి చేసుకోబోతున్నాం. జై ఆర్ఈపీ, జై ఆర్ఈపీ, జై ఆర్ఈపీ, జై అబ్దుల్లా గారికి. ఓకే, మరి వారికి ఎందుకు చెప్పినా చాలా తక్కువే మనం. ఎందుకంటే మనకు ప్రస్థానం వచ్చినప్పుడు సారీ యొక్క ఆర్టికల్స్ చూస్తే 0 CLs PP రిటైర్ అయ్యే సందర్భంలో ₹1 కూడా సారికి రాదు. అంటే సుమారుగా ఒక 15-20 lakhs నష్టపోయినా ఎప్పుడు కూడా ఈ విషయం పట్ల మరి నేను చేయను, నా వల్ల కాదు, ఇది సాధ్యం కాదు అన్న భావన ఎప్పుడు కూడా తనలో రాలేదు. ఎప్పుడు చిరునవ్వుతో ఒక కాన్ఫిడెంట్తో ఇది ఎట్లా ఏ విధంగా సాధ్యం చేస్తామని చెప్పి ఒక నమ్మకంతో అనుక్షణం ఉండేవారు. వారికి సహకరించినటువంటి తిరుమల కాంకృష్ణ గారు కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఇద్దరు అనుక్షణం ఈ పండిత అప్లికేషన్ పట్ల తపన పడుతూ మరి చివరికి సాధించాం. మరి ఈ సందర్భంగా వారికి అభినందిస్తూ కొలుస్తున్నాను. థ్యాంక్ యూ అన్న. ధన్యవాదాలు సార్. మరి వరంగల్ ఉమ్మడి జిల్లాలో భాషా పండితులందరూ దాదాపుగా అప్గ్రేడ్ అయినారు. ఒక 100 మంది మాత్రం మిగిలిపోయినారు 6 జిల్లాలు కానీ. మరి వాళ్ళందరికీ కూడా త్వరలో పదవులు వస్తాయి. తర్వాత కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా పూర్వ వరంగల్ జిల్లా అధ్యక్షులు పుల్లూరు కృష్ణమూర్తి గారిని ఆహ్వానిస్తున్నారు. తర్వాత వరంగల్ పూర్వాధ్యక్షులు రాష్ట్ర బాధ్యులుగా పనిచేసి నేటికి కూడా సంఘాన్ని వెన్నంటి ఉంచి మమ్మల్ని ఉత్సాహపరుస్తున్న నిత్య నూతన చైతన్యశీలి వరంగల్ ఉమ్మడి జిల్లా పండిత భీష్మాచార్యులు గౌరవనీయులు దామోదర్ గారిని మాట్లాడమని కోరుకుంటూ ఒక రిక్వెస్ట్ కూడా. ఎందుకంటే సార్ మరి ఎక్కడికో పోతారు, దయచేసి సమయాన్ని దృష్టిలో ఉంచుకొని వారి అమూల్యమైన అభిప్రాయాన్ని ఇవ్వాల్సిందిగా ఆహ్వానిస్తారు. ఎంతో కాలంగా మనము నేను అందరం ఎదురు చూస్తున్నటువంటి కోరిక ఈరోజు నెరవేరింది. దానికి ఎంతో కాలంగా ఎన్నో సంవత్సరాలుగా కష్టపడి ప్రతి అంశంలోనూ ఎన్నో అవమానాలకు
సర్వీస్ బుక్లో స్కూల్ అసిస్టెంట్గా నమోదైనటువంటి రోజులు కూడా ఉన్నాయి. అన్ని ఇబ్బందులను ఎదుర్కొన్నా ఈనాడు మనం ఆనందంగా ఉన్నామంటే దానికి కారణం మరి ఎంతో కాలంగా నేను 1984లో ఉద్యోగంలోకి ప్రవేశించాను. తెల్లవారి నుండే రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత పరిషత్ సంఘంలో ప్రవేశం పొందినాను. నాటి నుండి నేటి వరకు పండిత పరిషత్తే మన పుట్టినిల్లుగా భావిస్తూ మరి నేను హైదరాబాదులో సంఘ సమావేశానికి పోయినప్పుడు ఆనాడు ఏ విధంగా ఉన్నాడో మన గౌరవనీయ పెద్దలు అబ్దుల్లా గారు అదే విధంగా ఉన్నారని ఎప్పుడు కూడా సంఘం ఇందిరాబాద్లో సమావేశాలు ఏంటంటే ప్రతి జిల్లా నుంచి వెళ్ళి 5, 3, 4 వస్తే కరీంనగర్ నుంచి వెళ్ళి బస్సులు వచ్చేది. 1, 2 బస్సులే. వారు వచ్చిందంటే సభ ఆ యొక్క కార్యక్రమం ఒక వెలుగులాగా ఉండేది. మరి ఆ విధంగా నిత్య కృషి బలంగా మరి ఈనాడు ఆత్మీయ అభినందన సభ హనుమకొండ జిల్లాలో ఏర్పాటు చేసినటువంటి హనుమకొండ జిల్లా రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత పరిషత్ జిల్లా అధ్యక్షులు మరి అతను కూడా నిరంతరం పోరాటం చేసేటువంటి వారే. మరి సొల్లేటి లక్ష్మయ్య గారికి వారికి తోడుగా నీడగా ఉంటూ పండితుల యొక్క సమస్యను పరిష్కరించడంలో భాగంగా ప్రధాన కార్యదర్శి ఎఫ్ఎస్ అలీ గారు మరి ఆ క్రమంలో ఈ వేదిక మీద ఉన్నటువంటి మరి పెద్దలందరికీ పూర్వం రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నటువంటి గురువృద్ధులు మన ఈ సమావేశానికి వచ్చినటువంటి గోనె విశ్వవతి గారు వారు మాకు ఆదర్శం. వారి ద్వారా నేను సంఘంలో ప్రవేశం పొందామన్నాడు. అదేవిధంగా రాజమహేంద్ర గారు, తర్వాత నదీర్ గారు, మన కుమార్ గారు, సి కుమార్ గారు, కృష్ణమూర్తి గారు, మరి వేదిక మీద ఉన్నటువంటి వేది గారు, తర్వాత మన రాష్ట్ర అధ్యక్షులు అబ్దుల్లా గారు మరియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శాంతి కృష్ణ గారు. మేము ఏరియాలలో వెళ్ళి కాంతి కృష్ణ గారికి సభ్యత్వం ఇచ్చినటువంటి వాళ్ళం. మరి వారు మరి ఈనాడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా మరి మన ముందు ఉండడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఇక సంఘం గురించి చెప్పదలుచుకుంటే నేను ఇందులో ప్రవేశం పొందినటువంటి కష్టాలు 390 days నుంచి మన పండితులకు మొదలైన కష్టాలు. 398లో మనం ప్రవేశం పొందిన తర్వాత మనం మనము స్కేలు 398లో కాకుండా 18 వరకు 6 నెలలకు 3 నెలలకే స్కేల్ వచ్చింది. మరి దాని ప్రయత్నంలో కూడా మేము అప్పుడు నాటి ముఖ్యమంత్రి అనేక విధమైనటువంటి ఉద్యమాలు చేశాం. అప్పుడు విద్యాశాఖ మంత్రి పాఠశాల విజయవాడలో కూడా ధర్నాలు చేశాం. కర్నూలులో పాదయాత్ర చేశాం. ఏ సంఘము జీవోలు లేని ప్రతి సంవత్సరానికి జీవో వచ్చింది మన యొక్క పండితుల సమస్య యొక్క. ఆ జీవోలు తెప్పించడంలో కూడా మన అబ్దుల్లా గారు, కాంతికృష్ణ గారు వాళ్ళ యొక్క నాయకత్వంలో సాధించుకున్నాం. మనం జిల్లా వారిగా తిరిగి జిల్లాలో సమావేశంలో కూడా కానీ ఒకటి ఏంటంటే సమావేశంలో ఉన్న పండితులు దాదాపుగా ఎక్కువ సంఖ్యలో రారు. దయచేసి ఇప్పటికైనా మనకు ఉండేటువంటి పెద్ద సమస్య తీరిపోయింది. మనది ఒకటే సంఘం, భాషా పండితుల సంఘం. సంఘాన్ని ఎంత మనం ఎంత బలోపేతం చేసుకుంటే చూడండి
ఇద్దరు టీఆర్పీ ఉంటారు, డిటిఎఫ్ ఉంటారు, ఏపీటీఎఫ్ ఉంటారు, రకరకాలు ఉంటారు. కానీ మన పండితులు ఒక్కరే ఇద్దరు ఉంటారు, హిందీ పండితుడు, తెలుగు పండితుడు, వాళ్ళు ఒక్కొక్కరు ఉంటారు. మనకంటే ఏకమైతే అన్నిటికంటే పెద్ద సంఘం రాష్ట్ర ఉపాధ్యాయ పరిషత్ ఉంటుంది. అది మాత్రం గమనించాలి, దాన్ని ఎంజాయ్ చేసుకుంటూ ఉండాలి. దయచేసి నేనేంటంటే 2015లో రిటైర్డ్ అయిన నాటి నుండి నేటి వరకు కూడా మన రాష్ట్రీయ పండిత పరిషత్ పక్షవాదిని వీరికి అందరితో తోడుగా నేను పనిచేస్తూ మరి ప్రతి అంశంలోనూ ప్రతి విషయంలోనూ నేను భాగస్థునిగా ఉంటూ మరి ఎప్పుడైనా కూడా మరి అనేకమైనటువంటి సమస్యల్లో పాల్గొన్నాము, అన్ని రకాలుగా చేశాము. కానీ ఒకటి మనం అందరం ఒకటిగా ఉన్నట్లయితే తెలుగు, హిందీ, ఉర్దూ భాషలు మాత్రం మనం చూస్తున్నాం. చూడండి, ఎన్ని సంఘాలు కూడా ఒక్కరు కూడా హర్షించలేదు. తెలుగు పండితులకు ప్రమోదం వచ్చిందని పత్రికల్లో ఏ సంఘం కూడా హర్షించలేదు. మీరు గమనించాలి. ఇప్పటికైనా కూడా మన యొక్క సంఘం ఏంటి అంటే పండిత వర్గము, పండిత పరిషత్తు, మన పండితులు ఒకటిగా ఉండి తీరాలి. దయచేసి మనం ఈ కార్యక్రమంలో మీరు చెప్పుకుంటూ పోతే చాలా చరిత్ర ఉంది. నాకు 85-84 ఓరు పెడితే ఈనాటి వరకు కూడా మనం చెప్పేటువంటి ఉన్నారు. కాబట్టి సమస్యలను మీకు తెలుసు. మనకు పెద్ద సమస్య తీరిపోయింది, మనకు కూడా ఇంకా ఉన్నాయి. మనం ఎప్పటి అయితే అపాయింట్ అయినా అపాయింట్ కూడా మనం సాధించుకోవచ్చు. గ్రేడ్ 1 అర్హత ఉండటానికి ఇవన్నీ సాధించుకోవడం అంటే మన అందరూ ఒకటిగా ఉన్నప్పుడే అది సాధ్యమవుతుంది. కాబట్టి మీరంతా ఒకటిగా ఉండి మనం రాష్ట్ర నాయకత్వానికి, జిల్లా నాయకత్వానికి, సంఘం పట్ల ఉన్నటువంటి ఆదరాభిమానాలకు మేము కృతజ్ఞతలు సార్. ఇప్పుడు జనార్దన్ దీపల్లి గారు మరి మన ఒకటి నిమిషం వారు మాట్లాడాల్సిందిగా సాధారణంగా ఆహ్వానిస్తారు. రాష్ట్రీయ ఉపాధ్యాయ పరిషత్ తెలంగాణ హన్మకొండ జిల్లా శాఖ తరఫున నిర్వహిస్తున్నటువంటి ఆత్మీయ సమ్మేళనానికి ఇచ్చేసినటువంటి ప్రతి భాష ఉపాధ్యాయులు తెలుగు, హిందీ, అలాగే తెలుగు, హిందీ స్కూల్ అసిస్టెంట్ నుంచి ప్యానల్ గ్రేడ్ ఎగ్జామ్గా పొందినటువంటి ఉపాధ్యాయుని గెస్టెడ్ హెడ్ మాస్టర్ అందరికీ ఈ సాయంత్ర శుభ సందర్భంగా మీకు అందరికీ అభినందనలు తెలియజేస్తూ, మరి నేను 2001లో సర్వీస్లోకి వచ్చాను. మరి మిత్రులంతా చెప్పారు, మరి అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క విషయాన్ని ప్రస్తావించారు. ఆ ప్రస్తావించినటువంటి విషయాల్లో మరి నేను ఒకటే నిమిషం మాట్లాడదలుచుకున్నాను. నేను 2001లో సర్వీస్కి వచ్చినప్పటి నుంచి మొదలుకుంటే ఇప్పటి వరకు, అంటే మొన్నటి వరకు కూడా అసలు మేము స్కూల్ అసిస్టెంట్, భాషోపాధ్యాయులం అనేటువంటి కళ ఇప్పటికి కూడా మేము నిజంగా నమ్మలేకపోతున్నాం. పాఠశాలలో సివిల్ లిస్టులో బోర్డు ఉంటే హెచ్ఎం, స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్, స్కూల్ అసిస్టెంట్ ఫిజిక్స్, బయో సైన్స్, ఫిజికల్ సైన్స్, సోషల్, ఎంత సీనియర్లు అయినా కూడా స్కూల్ అసిస్టెంట్ కాకుండా ఎల్పి హిందీ, ఎల్పి తెలుగు, ఇది మరి 5 పీరియడ్లు బోధిస్తున్నాము, శ్రమదోపిడికి గురవుతున్నాము. మరి ఈ కళ నెరవేరుతుందా లేదా అనేటువంటిది మాకు నమ్మశక్యంగా లేకుంటుండే. మరి ఎన్నాళ్ళు వేచిన ఉదయం అన్నట్టుగా మరి ఆ కళ నెరవేరింది. ప్రస్తుతం భాషా పండితులంతా సంతోషంగా ఉన్నారు. మరి మొన్న లాస్ట్ సండే జరిగినటువంటి జిల్లావాడి సమావేశంలో ఒక విషయం కూడా ప్రస్తావనకు వచ్చింది. ఆ విషయం ఏంటంటే 2005 యాక్ట్, అంటే అప్పటి నుంచే మాకు నోషనల్ సర్వీసు కల్పించాలని మరి మన వాళ్ళంతా కృషి చేస్తున్నారు. ఒకవేళ కనుక
అది సాధ్యమైతే రాబోయే రోజుల్లోనే మన తెలుగు, హిందీ, ఉర్దూ భాషోపాధ్యాయులంతా కూడా మిగతా ఉపాధ్యాయుల కంటే ముందే ప్యానల్ గ్రేడ్ హెచ్ఎంగా పదోన్నతి పొందుతారని నేను ఆశిస్తున్నాను. మరి అది తప్పకుండా రాష్ట్ర కార్యవర్గాన్ని కోరుతున్నాను. మరి ముఖ్యమంత్రి అయితేనేమి, విద్యామంత్రి అయితేనేమి, ఎవరితోనైనా కూడా మీరు చర్చించి విషయాన్ని ముందుకు తీసుకెళ్ళండి. మా వంతు సహకారం మేము అందజేస్తాము. కాబట్టి ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి తెలుగు, హిందీ భాషోపాధ్యాయులందరికీ కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ, మరి సోదర సంఘాలు ఏదైనా మీటింగ్ పెట్టినట్టయితే దాంట్లో సబ్జెక్టు రాస్తారు, ఈ సంఘంలో సబ్జెక్టు రాస్తారు. మరి మన ఇంటికోడి పప్పుతో సమానం అన్నట్టు మన మీటింగ్ కు మన ఆత్మాభిమానాలకు మనమే దగ్గర కాలేకపోతున్నామంటే ఇది చాలా విచారించదగినటువంటి విషయము. కాబట్టి ఇప్పటికైనా ఇక నుండైనా భాషోపాధ్యాయులంతా సోదర భావంతో, ఐకమత్యంతో సంఘాన్ని ముందుకు తీసుకెళ్తూ కలిసికట్టుగా మన బలమేదో చూపించుకుందామని ఈ సందర్భంగా మీకు అందరికీ సవినయంగా మనవి చేస్తూ నాకు అవకాశం ఇచ్చినటువంటి వారందరికీ కూడా ఈ సభా పెద్దలకు నమస్కారం తెలియజేస్తూ ముగిస్తున్నాను. ధన్యవాదాలు. ఈ సమావేశాన్ని ఉద్దేశించి భిక్షపతి గారిని 2 నిమిషాలు వారి అమూల్యమైనటువంటి సందేశాన్ని, మాజీ జిల్లా అధ్యక్షులు భిక్షపతి గారిని వారి యొక్క అమూల్యమైన సందేశాన్ని మనకు అందించి భవిష్యత్తులో ఇంకా పండిత పరిషత్ ఏ విధంగా ఉండాలని మీరు కోరుకుంటున్నారు చెప్పగలరని మనవి చేస్తున్నాం. వేదిక అనుసరించిన సభాధ్యక్షులు మరియు రాష్ట్రాధ్యక్షులు, రాష్ట్ర కార్యవర్గం మరియు జిల్లా యొక్క కార్యవర్గం, మిత్రుల మీ అందరికీ నా యొక్క కృతజ్ఞతలు తెలుపుతూ 4 విషయాలు మాట్లాడుతున్నందుకు వచ్చిన నేను 1965లో అపాయింట్ అయిన పండిత పరిషత్ లేకుండే మన జిల్లాలో 1984లో జనవరిలో నేను పండిత పరిషత్లో సభ్యత్వం తీసుకున్నా. అప్పటికి జిల్లా శాఖ ఏర్పడింది. అప్పుడు పంచాయత్ సమితులు ఉండే. పంచాయత్ సమితులలో కార్యవర్గాలు లేకుండే. ఓన్లీ సభ్యత్వం కలెక్ట్ చేసి జిల్లా స్థాయిలో డి కృష్ణమాచారి అని తెలుగు పండిట్ చుద్దగట్టు వారిని అధ్యక్షులుగా, వెల్లుకుంట తెలుగు పండిట్ గ్రేడ్ 1 రామాచారి గారు అప్పుడు ప్రధాన బాధ్యులుగా జిల్లాలో పనిచేస్తూ ఉండే. ఎప్పుడైతే నేను ఈ సంఘంలో చేరానో అదే సంవత్సరం అంటే జనవరిలో చేరిన 84లో 84 జనవరి 26 నాడు నన్ను జిల్లా కార్యవర్గం ఆనాడు పంచాయత్ సమితి హన్మకొండ శాఖకు కార్యదర్శిగా ఎన్నుకోవడం జరిగింది. అప్పుడు కృష్ణమాచారి జిల్లాలో ఉండే, మరియు హన్మకొండ సమితిలో కూడా రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత పరిషత్లో మేము బాధ్యులుగా స్వీకరించిన తర్వాత అప్పుడు జిల్లా మొత్తం మీద 78 సభ్యత్వాలు ఉంటాయి. ఆ తర్వాత మేమిద్దరు కూడుకొని అప్పుడు పంచాయత్ సమితులు 12 ఉండే. అందులో మేము 10 పంచాయతీ సంఖ్యలలో కార్యవర్గాలను ఏర్పాటు చేస్తున్నాం. ఆ విధంగా ముందుకు వెళ్ళినాం. మరి ఎంత కష్టపడాల్సి వచ్చింది. అప్పుడు ఇప్పటిలాగా సౌకర్యాలు లేకుండే. ప్రతి దానికి ఏ మీటింగ్ పెట్టినా లెటర్స్ ద్వారా కరస్పాండెంట్ చేసి వాళ్ళందరినీ పిలిచి సంఘం యొక్క నియమాల ప్రకారంగా మేము సమావేశాలు చేస్తూ సంఘం యొక్క పటిష్టతకు ప్రయత్నం చేసినాం. ఆ విధంగా సంఘంలో మేము కొనసాగుతూ అన్ని శాఖలు ఏర్పాటు చేసి